ఒక భక్తి కలిగిన కుటుంబంలో ఉండవలసినటువంటి కార్యాలు. గాడ్లీ హోమ్ రిక్వైర్స్ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్. నీ కుటుంబము దేవుని యొక్క సన్నిధిలో పరిపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకొని ఈ భూమి మీద సంపూర్ణమైన ఆశీర్వాదాలతో, సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆనంద సంతోషాలతో దేవుని సన్నిధిని కలిగి నీ కుటుంబం ముందు కొనసాగాలంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ నీ ఇంట్లో కూడా ఉండాలి. అవి శరీరానికి తృప్తినిచ్చే ఆహార పదార్థాలు కాదు, కానీ ఆత్మీయ అలంకారాలు నీ ఇంట్లో నువ్వు కలిగి ఉంటే నీ కుటుంబంలో నువ్వు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా ఎంతో సంతృప్తి, సంతోషము, ఆనందం కలిగి ఉంటావు. నీ కుటుంబంలో ఆశీర్వాదాలు పొందుటకు అవసరమైనవి నిశ్చయముగా ఇది కేవలం కుటుంబాల్లో కలిగి ఉండవలసినటువంటి కొన్ని ఆత్మీయ విషయాలు దైవజనమా. ఇవి తప్పక ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా కలిగి ఉండాలి. ఇవి ఉండాలని కోరుకోవాలి, అపేక్షించాలి, ఆశపడాలి, ప్రయత్నం చేయాలి. తద్వారా నీకు ఎంతో మేలు, ఉపకారాన్ని దేవుని సన్నిధిలోంచి నువ్వు అనుభవించగలుగుతావు, పొందుకోగలుగుతావు. మొదటిగా యు నీడ్ ప్రేయర్ ఇన్ దట్ హోమ్. నీవు ప్రార్థన పరుడుగా ఉన్నటువంటి నీ కుటుంబంలో ఎప్పుడూ కూడా మరి ప్రార్థన అనేది జరుగుతూ ఉందా? రోజుకొక్కసారైనా నీ ఇంట్లో ప్రార్థన అనేది జరుగుతుందా? లూకాసు సువార్త 19వ అధ్యాయము 46వ వచనం, మై హౌస్ విల్ బి ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్. నా ఇల్లు ప్రార్థన ఇల్లు అని పిలువబడుతుందని యేసయ్య అంటున్నాడు. నీ హృదయమే యేసు ప్రభు వారి యొక్క ఇల్లు అయి ఉన్నది, గృహమైనది. కాబట్టి ఆ ప్రార్థన అనేది నువ్వు వ్యక్తిగతంగా కలిగి ఉండాలి. అదే రీతిగా నీవు నీ ఇంట్లో కూడా కలిగి ఉండటం అనేది మంచిది. రెండవదిగా నీ కుటుంబములో, నీ ఇంట్లో ఆశీర్వాదాలు రావాలి అంటే రెండవదిగా నువ్వు కలిగి ఉండవలసిన అటువంటి మంచి కార్యము స్పీక్ ద వర్డ్ ఇన్ అవర్ హౌస్ లేదా ఇన్ దట్ హౌస్. నీ ఇంట్లో నువ్వు దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా పలికే వ్యక్తిగా ఉండాలి. దేవుని మాటలు, విశ్వాసంతో కూడిన మాటలు, వాగ్దానాలు ఎప్పుడు కూడా వచించేటువంటి వ్యక్తిగా ఉండాలి. నువ్వు ప్రతి మారు కూడా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి నీ నిరుత్సాహంతో కూడిన మాటలు, నిస్పృహతో కూడిన మాటలు, నీకు తోచిన మాటలు, నీకు నచ్చిన మాటలు అనేవి స్వతహాగా మనందరం మాట్లాడుతూ ఉంటాం. వాటికి నువ్వు స్వస్తి చెప్పి కొన్ని సందర్భాల్లో అయినా సరే విశ్వాసపు మాటలు నువ్వు పలకటం నేర్చుకుంటే నీ ఇల్లు బంగారం అయిపోతుంది. అనగా దేవుని వాగ్దానాల్లో ఉన్న సకల ఆశీర్వాదాలు నీ ఇంట్లో నువ్వు చూడగలుగుతావు. అందువల్లనే దైవవాక్యంలో ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. తర్వాత వచనాలు, అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గమనుల మీదను వాటిని రాయవలను. మన దినాన్ని ప్రార్థనతో ప్రారంభించాలి, మన దినాన్ని ప్రార్థనతో ముగించాలి అనేది దేవుని యొక్క హృదయ వాంఛ. మనం మాత్రమే కాదు, కానీ మన ఇంట్లో ఉన్నటువంటి మన పిల్లలకి, మన కుమారులకి వాటిని అభ్యసింపజేయాలి. ఒకవేళ మన పిల్లలు దైవ జ్ఞానం లేకుండా పెరిగితే యుద్ధము గుమ్మము దగ్గరకు వచ్చేస్తుంది. యుద్ధము గుమ్మము దగ్గరికి రావటం అంటే అది చాలా భయంకరమైన పరిస్థితి. పొలిమేరల్లో ఉన్నారు శత్రువులు అంటే తప్పించుకునే అవకాశం ఉంటుంది. దేశ సరిహద్దుల్లో శత్రువులు ఉన్నారు అంటే ముందుగానే జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. మన శత్రువు మన గుమ్మము ఎదురుగానే నిలబడి ఉన్నాడంటే తప్పించుకోవడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. శత్రువు చేతిలో చిక్కబడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే దేవుణ్ణి ఎరుగని భక్తిహీనపు తరము ఇజ్రాయిల్లో లేచినప్పుడు యుద్ధములు గుమ్మముల యొద్దకి వచ్చేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. దానికి గల కారణం యుద్ధాలంటే శ్రమలు, శోధనలు, చిక్కులు, వేదనలు, భక్తిహీనత, అపవిత్రత, అంధకార క్రియలు, ఆవేదనలు, అభ్యంతరాలు, గొడవలు, కలహాలు, కొట్లాటలు, నానా విధమైన దుర్భేద్యమైన ప్రతి స్థితి, దుమ్ము ధూళి మరి తెరిచినటువంటి డోర్లలోంచి లోపలికి వచ్చేసినట్లుగా ప్రతి యవనస్తుడి యొక్క హృదయము సాతాను క్రియల చేత చెరపట్టబడినప్పుడు వారి బ్రతుకులు పాడైపోయాయి. దేవుని కాపుదలను కోల్పోయారు. వారి శత్రువుల ఇచ్చుకు అప్పగించబడ్డారు, సాతాను ఇచ్చుకు అప్పగించబడ్డారు, పాప ఇచ్చలకు వారు అప్పగించబడ్డారు, భక్తిహీనతకు వారు అప్పగించబడ్డారు. ఎందుకు ఈ యవనతరం పాడైపోయింది? యవనస్తుల సమస్య ఇది, వారి యొక్క తల్లిదండ్రుల సమస్య అంటే నేను చెప్తాను, వారిని పెంచవలసిన రీతిలో పెంచకుండా ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క సమస్య ఇది. తల్లిదండ్రులు వారి బిడ్డల్ని భక్తిలో పెంచి ఉన్నట్లయితే, చిన్న వయసులోనే వారికి దేవుని మాటలు అభ్యసింపజేసి ఉన్నట్లయితే నిజముగా వారు పెద్దవారైనప్పుడు భక్తిహీనులు అయి ఉండేవారు కాదేమో. అందువల్లనే నీ వరండాలో దేవుని వాక్యం పెట్టుకో, నీ బెడ్రూమ్లో దేవుని వాక్యం పెట్టుకో. నీలో నిస్పృహ, నిరుత్సాహము మటుమాయమైపోయి నూతన శక్తి, నూతన సంతోషము
నీలో నూతనంగా ఉద్భవిస్తాయి. అందుకని దేవుని మాటల్లో చాలా శక్తి ఉంది. నువ్వు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా ఒక చిన్న దేవుని వాక్యము నేను ఎంత బలపరుస్తుందో, అది నీ జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో ఆ దేవుని మాటలు నీ ముందు పెట్టుకున్నప్పుడే నువ్వు అర్థం చేసుకోగలుగుతావు దైవజనమా. అందుకనే మన కుటుంబాల్లో ఆశీర్వాదాలు ఉండాలంటే మనది ప్రేయర్ఫుల్ హౌస్గా మన ఇల్లులు ఉండాలి. రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం మాట్లాడే ఇల్లుగా, దైవ వాక్యం కలిగిన ఇల్లుగా ఉన్నప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. మూడవదిగా మేక్ ఇట్ ఏ హౌస్ ఆఫ్ హ్యూమిలిటీ. మన ఇళ్లలో ఉండవలసినటువంటి మరొక మంచి సద్గుణము దీనత్వం. దీనులకు దేవుడు కృప అధికంగా ఇస్తానంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఒకరి పట్ల ఒకరు దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు మన ఇళ్లలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం. అనురాగము, మమకారము, ఆప్యాయత, ఒకరి పట్ల ఒకరు మర్యాద కలిగినటువంటి కుటుంబాల్లో దేవుడు ఉంటాడు దైవజనమ. ఎక్కడ ఐక్యత కలిగి ఉంటారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం అనేది ఉంటుంది. ఆ హ్యూమిలిటీ అనేది ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లలో కలిగి ఉండటం అనేది చాలా మంచి విషయం. యాకోబు 4:6 దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించడం రాయబడి ఉంటుంది. ఎవరు దీనులై ఉంటారో వారికి కృప దొరుకుతుంది. అహంకారులకి దేవుడు కృప ఇవ్వడు. ఇంట్లో అమ్మని నాన్నని కొట్టి తిట్టే వాళ్ళకి కృప లేదు దేవుని బిడ్డలారా. ఇంట్లో భార్యని దూషించి కొట్టేటువంటి భర్తకి కృప లేదు. అలానే ఇంట్లో భర్తని దూషించి తూలనాడి ఆహారం పెట్టకుండా గయ్యాళతనం ఉన్నటువంటి భార్యకి దేవుని కృప లేదు. కొందరు క్రైస్తవ గృహాల్లో దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు లేకుండా ఎండిపోయిన ఎడారులాగా ఉండటానికి కారణం ఇళ్లలో కలహాలు, ప్రేమించుకోలేని తత్వాలు, క్షమించుకోలేని హృదయాలు ఉండటం వలన అక్కడ ఆశీర్వాదం అనేది మాయమైపోతుంది. 51వ కీర్తన 16వ వచనం. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగిన నలిగిన మనస్సును అలక్ష్యం చేయవు కాబట్టి నాకు అటువంటి మనస్సునివ్వమని ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. 4వదిగా మన గృహాల్లో మనం కలిగి ఉండవలసింది మేక్ ఇట్ ఏ హౌస్ ఆఫ్ గివింగ్. ఇచ్చే ఇల్లుగా నీ ఇల్లు ఉండాలి. ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం నుండి మీరు గమనించినట్లయితే దేవుని కొరకు ఇచ్చేవారికి దేవుని ఆశీర్వాదాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. 5వదిగా యు నీడ్ లీడర్షిప్ ఇన్ అవర్ హౌస్. నీ ఇంట్లో నాయకత్వం అనేది నువ్వు కలిగి ఉండటం అనేది ఎంతో మంచిది. నాయకత్వం అనగా అది మేలైన వాటి కోసం. అందరూ నాయకులైన పని అవ్వదు. లేకపోతే అసలు నాయకత్వం, ఒక డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, ఇలా చేయాలి, మనం ఇలా చేయకూడదని మంచి వాటిని చెప్పేవాళ్ళు నీ ఇంట్లో లేకపోతే నీ ఇల్లు అల్లకల్లలుగా తయారైపోతుంది. నీ ఇంట్లో అందరూ కూడా ఎవరి దారిన వాళ్ళుగా, ఎవరికి నచ్చినట్లుగా వారుగా, ఎవరి తత్వాలకి అనుసరించి వారు నడుస్తూ అదొక ఇంటి వాతావరణంగా ఉండదు, కానీ బజారు వాతావరణంగా అవుతుంది. అందుకనే దేవుడు అన్నాడు, లీడర్షిప్ అనేది నీ ఇంట్లో నువ్వు కలిగి ఉన్నావా? నీకు దేవుడిచ్చినటువంటి బాధ్యత నీ ఇంట్లో నువ్వు చక్కగా నాయకత్వపు గుణలక్షణాలు కలిగి నిర్వర్తించగలుగుతున్నావా అంటే ఏంటండి మీరు అనొచ్చు. సింపుల్గా చెప్పాలంటే యెహోషువ తన ఇంటి పైన నాయకత్వం కలిగి ఉన్నాడు, లీడర్షిప్ కలిగి ఉన్నాడు, క్వాలిటీస్. ఆ లీడర్షిప్ క్వాలిటీ ఉన్నది. ఏమన్నాడు? నేను నా ఇంటి వారు ప్రభు యేసునే సేవిస్తాము అని ఆయన మాట్లాడిన మాట. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వి విల్ సర్వ్ ద లార్డ్. అయితే నా మట్టుకైతే నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. ఇది ఎంత కృతనిశ్చయిత. ఇంట్లో మరి అందరూ ఆ విధంగా చేయటానికి సిద్ధ మనసు కలిగి ఉన్నారో లేదో తెలియదు, కానీ ఆయన తన లీడర్షిప్లో ఒక ప్రస్ఫుటమైనటువంటి ప్రకటన జారీ చేస్తున్నాడు. ఎవరు ఏ విధంగా పోయినా నాకు అనవసరం, నేను మాత్రం నా ఇంటి వారితో కలిసి నా దేవుణ్ణి సేవించి తీరుతాను, నా ఇంటి వారందరినీ దేవుని వాక్యానికి లోబడే వారిగా చేస్తారన్నాడు. అటువంటి మంచి గుణలక్షణం కలిగినటువంటి వాడే నోవాహు కూడా. నోవాహు కాలంలో జలప్రళయంలో అందరూ కొట్టుకుని పోయినా నోవాహు మాత్రం తన 3 కుమారులు, తన 3 కోడన్లు, తన భార్య అందరినీ కూడా భక్తిలోకి నడిపించుకున్నటువంటి గొప్ప నాయకుడు అని చెప్పొచ్చు. నీ ఇంట్లో నువ్వు ఆ లీడర్షిప్ క్వాలిటీ నువ్వు కలిగి ఉన్నావా? నీ ఇంటి వారిని భక్తిలోనికి, మంచి దానిలోనికి, మేలైన వాటిలోకి నడిపించుకోగలిగినటువంటి తత్వం నువ్వు కలిగి ఉన్నావా? లీడర్షిప్ అనేది నీ ఇంట్లో ఉండాలి. అది మేలైనటువంటి నాయకత్వం. అది కలిగి ఉన్నప్పుడు నీ కుటుంబము వర్ధిల్లుతుంది, దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. 6వదిగా హ్యావ్ ఫ్యామిలీ ప్రేయర్ ఇన్ యువర్ హోమ్. ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థన ఇంట్లో కలిగి ఉంటే ఎంతో మంచిది. ఆదికాండం 35వ అధ్యాయము 3 నుండి 5 వచనాల్లో యాకోబు తన పరివారముతో, తన ఇంటి వారితో అందరినీ మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, మనము దేవుని యొక్క సముఖానికి వెళ్తున్నాం ప్రార్థన చేయడానికని తన ఇంటి వారు అందరినీ కూడా ప్రార్థన చేయడానికి సిద్ధపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. 7వదిగా మనం చూసినప్పుడు ఆల్వేస్ వెల్కమ్ హిజ్ ప్రెజెన్స్ టు యువర్ హోమ్. ఎప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిని ఇంట్లోకి ఆహ్వానించే వ్యక్తిగానే ఉండు. ఎప్పుడూ కూడా ప్రభా ఇప్పుడే నాకు పెళ్ళయింది, ఈ 10 రోజులు నేను ప్రార్థన చేయడం మానేస్తాను, ఎగ్జామ్స్ టైం నాయన ఇప్పుడు నా జోలికి రావద్దయ్యా, ఇప్పుడు నాకు హృదయంలో బాధగా ఉంది నాయన, ఆ తర్వాత నీతో మాట్లాడుతాను ప్రభా,
అయ్యా ఇప్పుడు నేను ఇంకా చాలా బిజీగా ఉన్నాను నా ఫ్రెండ్స్తో, ఇక ఈ 4 రోజులు కూడా నీతో మాట్లాడటం నాకు అవ్వదు ప్రభువా, ఇలా సాకులు చెప్పడం వలన సాతానికి నువ్వు అవకాశం ఇస్తావు. దేవుని బిడ్డ, ప్రతి మారు శుభ సమయంలోనూ అశుభ సమయంలోనూ, మంచి సమయంలోనూ చెడ్డ సమయంలోనూ, దుఃఖ సమయంలోనూ ఆనంద సమయంలోనూ ప్రతి మారు దేవుని సన్నిధిని నీ ఇంట్లోకి ఆహ్వానించే వ్యక్తిగానే ఉండు. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 11 నుండి 12 వచనాలు మనం చూస్తే, దావీదు సడన్ గా వచ్చి అడిగాడు, ఒబేదెదోము నీ ఇంట్లో దేవుని మందసం పెట్టాలనుకుంటున్నారా అంటే ఆయన మోస్ట్ వెల్కమ్ అన్నాడంట. పక్కనున్న వాళ్ళని, ఆ పక్కనున్న వాళ్ళని, ఈ పక్కనున్న వాళ్ళని కూడా దావీదు అడిగే ఉంటాడు. కానీ వాళ్ళందరూ భయపడ్డారు. అమ్మో, దేవుని మందసం నా ఇంట్లోనా, నేను తట్టుకోలేను, నేను ఇంకా బలహీనుణ్ణి, కొన్ని పాపాలు ఉన్నాయి నాలో, కొన్ని బలహీనతలు ఉన్నాయి నాలో, కొన్ని చెడ్డ కార్యాలు ఉన్నాయి నాలో, మా ఇంట్లో ఎన్నో దుర్భరమైనటువంటి రహస్య కార్యాలు జరుగుతూ ఉంటాయి, అటువంటి నా ఇంట్లోకి దేవుని మందసం వస్తే ఆయన కోపం మా మీదకి వస్తుందేమో, అమ్మో మందసాన్ని మా ఇంట్లోకి రానివద్దు, మాకొద్దు అని అన్నారు. కానీ ఒబేదెదోము మాత్రం మోస్ట్ వెల్కమ్, తప్పకుండా ఆయన మందసం నా ఇంట్లో నేను కోరుకుంటున్నా, ఆయన సన్నిధి నాకు కావాలి అని కోరుకున్నాడు. ఆయన కోరుకున్న దానికి తగిన ప్రతిఫలము దేవుడు అతనికి ఇచ్చాడు. దేవుని మందస్సాన్ని ఒబేదెదోము కోరుకోవటం వలన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మంచితనముతోనూ, వాగ్దానాలతోనూ, నిబంధనలతోనూ, దైవ శక్తితోనూ, మహిమతోనూ, అభివృద్ధితోనూ ఒబేదెదోము ఇల్లు నింపబడింది. ఈ రోజున అనేక మంది ఇళ్లలో కూడా అనేక రకాల మందస్సాలు ఉన్నాయి. దైవజనమా, టీవీ అనే మందస్సం అందరిళ్లలో ఉంది కదండి. ఆ మందస్సం లేకపోతే పిచ్చెక్కిపోద్ది కొంతమందికి. టీవీ కొంచెంసేపు ఆగిపోయిందంటే చాలా బాధపడుతూ ఉంటారు. మన టంగ్, మన నోటి మాటలు కొంచెంసేపు మౌనంగా ఉండటానికి ఏమాత్రం ఇష్టపడరు, అలా మాట్లాడుతూనే ఉండాలి. అధికమైన మాటల్లో దోషం ఉండక మాందు, అయినప్పటికీ కూడా నోటి మాటల్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. నోట్లో ఎక్కువ మాట్లాడటం, ఎక్కువ సంభాషించడం, ఎక్కువగా వారి గురించి వీరి గురించి చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలా మంది ఇళ్లలో దేవుని సన్నిధి కన్నా వేరే సన్నిధులు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని నువ్వు అసహించుకోకపోతే అది నిన్ను ఏలుబడి చేసి నీ ప్రాణానికి, నీ జీవితానికి నష్టంగా మారుతుంది. ఈ రోజున దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే మందస్సు నీ ఇంట్లో ఉన్నట్లే, నువ్వు దీవించబడతావు. ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు ఫలిస్తూ ఉంటావు. ఎక్కడికి వెళ్ళినా నీ ప్రయత్నాలు సఫలమవుతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆశించినవి దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. నువ్వు కోరుకునే దానికన్నా గొప్ప కార్యాలు నీ దేవుడు నీ జీవితంలో చేయటం ప్రారంభిస్తాడు. ఆ మాటలు మీ హృదయంలో ఉంటే ఏం జరుగుతుంది? ఒబేదెదోము ఇంట్లో దేవుని మందస్సు 3 నెలలుంటే అతని ఇల్లు దీవించబడినట్లుగా, దేవుని వాక్కులు నీ హృదయంలో ఉంటే దీవెనలు ప్రారంభమైనట్లే, ఆశీర్వాదములు ప్రారంభమైనట్లే. దైవజనమా, దేవుడు మన ఇంట్లో ఏం కావాలని కోరుకున్నాడు? ఇంకా యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం, నీ ఇంటి వారందరూ ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఆరాధించేవారిగా ఉండాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం, భర్త మరి ప్రేమించే వ్యక్తిగా, అనగా భార్యను ప్రేమించే వ్యక్తిగా, దయా కనికరము కలిగి నమ్మకస్తుడిగా, భార్యలను పిల్లల్ని పోషించేవాడిగా, సంరక్షకుడిగా ఉండాలి. నమ్మక ద్రోహం చేయకుండా, మధ్యలో విడనాడకుండా, మధ్యలో పారిపోకుండా భర్త తన బాధ్యతలు నిర్వర్తిస్తూ భార్యని అదేవిధంగా పిల్లల్ని పోషించుకుంటూ ప్రేమ కలిగినటువంటి హృదయం, క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నాడో అదే రీతిగా భర్త కూడా తన ఇంటి వారి పట్ల ప్రేమ, మమకారము, అనురాగం కలిగి ఉండాలనేది దేవుని యొక్క హృదయ వాంఛ. చూడండి 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనంలో, అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివరై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగక ఉండునట్లు వారితో జ్ఞానముగా కాపురం చేయమని దేవుని యొక్క వాక్యము రాయబడి ఉంటుంది. దైవజనమా, భర్త స్థానాన్ని, భార్య స్థానాన్ని, మీ స్థానాలు మీరు కోల్పోవద్దు. అదే సమయంలో దేవుని వాక్యానికి విరుద్ధమైన ఇరువురిలో ఎవరిలో ఉన్నా వాటిని తొలగించుకొని ఇరువురు కలిసి దేవుని చిత్తంలోని వెంబడించడానికి ప్రయత్నం చేయడం ఎంతో మంచిది. ప్రభువు ఆశించేది భర్త నుంచి ఇంటిని పోషించేవాడిగా, సంరక్షించేవాడిగా, ప్రార్థనలకు ఆటంకం కలగకుండా జ్ఞానంగా కాపురం చేయటం అనేది భర్తలో ఉండవలసినటువంటి యోగ్యమైనటువంటి జ్ఞానమైనది. అది దేవుడు చూడాలనుకుంటున్నాడు ప్రతి పురుషుల్లో కూడా. అదే రీతిగా స్త్రీలలో దేవుడు ఏమని చూడాలనుకుంటున్నాడు? పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 6వ వచనాలు, భార్య అంకిత భావంతోనూ ప్రేమతోనూ ఉండాలి, లోబడి ఉండాలని కూడా దేవుని యొక్క హృదయ వాంఛ. సాధువైన మృదువైన స్వభావం కలిగి, స్త్రీకి బాహ్య అలంకారము కన్నా కూడా అంతరంగ అలంకారము ఎంతో మంచిది అని దైవవాక్యం హెచ్చరిస్తుంది. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యం వలన అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్ట వచ్చును. తర్వాత వచనాలు, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక
సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అనేది కూడా మనం చూస్తున్నాము. స్త్రీలు కూడా సాధువైన మృదువైన స్వభావం కలిగి తమ కుటుంబంలో ఎంతో బాధ్యతాయుతమైన పాత్ర వహించాలనేది కూడా దేవుడు మరి చూడాలనుకున్నాడు. అదే రీతిగా మన పిల్లలు కూడా డిసిప్లిన్ స్టేజ్ అనేది ఒకటి ఉంది. 5 సంవత్సరాల వయసులో వారిని కొన్ని విషయాల్లో మనం తప్పక డిసిప్లిన్ చేయాలి. తర్వాత 6 నుండి 12 సంవత్సరాల్లో ట్రైనింగ్ స్టేజ్ అనేది ఉంది. వారికి మనం ట్రైనింగ్ ఇచ్చేవారముగా తల్లిదండ్రులము వాళ్ళకు ఒక కోచ్ లాగా మనం బిహేవ్ చేస్తూ వారి పట్ల చక్కగా ప్రవర్తించాలి. మరి 13 నుండి 19 సంవత్సరాల్లో కూడా మరి వారికి కోచింగ్ ఇస్తూ ఉండాలి. వాళ్ళ మీద అధికారం చెలాయిస్తూ ఈ టీనేజ్లో మరి వాళ్ళు కూడా మన మీద అధికారం చెలాయించడం ప్రారంభిస్తారు. ఒక కోచ్ లాగా, సలహాదారులాగా, ఇలా కాదు నాన్న, అలా కాదు, ఇలా కొంచెం గైడ్ లైన్స్ ఇస్తూ వారిని పుష్ చేస్తూ ముందుకు నడిపించడం అనేది తల్లిదండ్రులు చేయవలసినటువంటి మరి బాధ్యత అయింది. ఆ తర్వాత ఫెలోషిప్ స్టేజ్, పిల్లలతో మనం ఫెలోషిప్ కలిగి ఉండాలి. ఒక ఫ్రెండ్లీ నేచర్ మనం కలిగి ఉండటం అనేది ఎంతో మంచిది. ఆ ఫ్రెండ్లీ నేచర్తో పిల్లలతో కలిసిపోయి మనము వారితో సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు నిజంగా పిల్లలు తల్లిదండ్రులైన మనల్ని ఎక్కువగా కోరుకుంటారు లోకల్లో ఉన్న స్నేహితుల కన్నా కూడా. భక్తిగల కుటుంబంలో పిల్లలు ఎలా ఉండాలనేది గాడ్స్ డిజైన్ ఏంటి గాడ్లీ ఫ్యామిలీ విషయంలో ఎఫెసీ 6వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. పిల్లలు కూడా భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలని దైవవాక్యం హెచ్చరిస్తుంది. దైవజనమ, ఇంకా కుటుంబాల్లో నిరుత్సాహపరుచుకునేవారిగా, గాయపరుచుకునేవారిగా, తప్పిదాలను వైఫల్యాలను ఎత్తి చూపించేవారిగా, ప్రేమ రాహిత్యంతో లేకుండా ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటినీ మరి మన్నిస్తుంది. కాబట్టి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటారని ప్రయాసపడమని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4 నుండి 7 వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఇటు రీతిగా మన గృహాలు దేవుడు ఆశించినటువంటి డిజైన్లోనికి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు పరిపూర్ణమైన ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోగలుగుతాం. అవన్నీ డిజైన్ ప్రకారం నా ఇల్లు ఉండాలి. ఒక గాడ్లీ ఫ్యామిలీ ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో నీ కోరిక చొప్పున నా ఇంటి స్థితిగతులను మార్చివేయండి అయ్యా, నా ఇంటి స్థితిగతులు మార్చివేయండి డాడీ. ఈ చిన్న ప్రార్థన గొప్ప దీవెనని ఇంట్లోకి తీసుకురాబోతుంది దేవుని బిడ్డ. నా ఇల్లు నీది ప్రభా, నా ఇంటికి అధిపతి నీవు ప్రభా. ప్రభు యేసునే సేవించెదము, పేరును నా ఇంటి వారము. ప్రభు యేసునే సేవించెదము, నా ఇంటి రక్షణ ప్రభు యేసే, నా ఇంటి అధిపతి క్రీస్తేసే. ప్రభు యేసే, నా ఇంటి అధిపతి క్రీస్తేసే. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా ప్రభువా. అయ్యా, నా ఇంటికి మీరే అధిపతిగా ఉండండి, నా కుటుంబానికి మీరే నాయకుడిగా ఉండండి. గాడ్లీ హోమ్, భక్తి గల ఇల్లు ఎలా ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావో ఆ రీతిగా నా ఇల్లు మారిపోవునుగాక యేసు నామములో. అట్టి రీతిగా మీ గృహములు మారిపోవునుగాక. దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన మందస్సుముని ఇంట్లోనికి బలముగా దిగివచ్చునుగాక. అద్భుతమైన మార్పులు, అద్భుతమైన కార్యములు, అద్భుతమైన విడుదల కార్యాలు నీ ఇంట్లో జరుగునుగాక. నీళ్లు దేవుని శక్తితోను దేవుని మహిమతో నింపబడునుగాక. నీళ్లు దేవుని పోషణతో నింపబడునుగాక. నీళ్లు దేవుడు అనుగ్రహించే ఆరోగ్యముతో ఆయుష్తో నింపబడునుగాక. క్రీస్తు యేసు యొక్క సమాధానం మీకు తోడైండునుగాక. ఆమేన్.